జై జనసేన జై తెలుగుదేశం అనే నినాదంతో మేమందరం కూడా ఇక్కడ కలవటం జరిగింది. ఇదే నినాదం మా ఉమ్మడి అభ్యర్థిని, ఉమ్మడి మేనిఫెస్టోని, ఉమ్మడి ప్రణాళికని మేము సిద్ధం చేసుకుని దెందులూరు నియోజకవర్గంలో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు గారు నిర్ణయించినటువంటి ఏ వ్యక్తికైనా కానీ మేమందరం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేకత అనే పదం చాలా నానుడిలో ఉంది. ఈ నియోజకవర్గం కరెక్ట్గా యాప్ట్ అయ్యే విధంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో, దెందులూరు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాయ్ బాయ్ వైసీపీ అనాలంటే వైసీపీ వద్దు, జనసేన తెలుగుదేశం ముద్దు కావాలంటే ఖచ్చితంగా క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని ఎంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తున్నాము. దెందులూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. ఇప్పుడు 5 సంవత్సరాలలో చిన్న డెవలప్మెంట్ కూడా జరగలేదు. ఈ నియోజకవర్గంలో ఒక చిన్న పరిశ్రమ రాలేదు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రాలేదు. ఈ ఏలూరు నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గం వ్యవసాయ ఆధారితం అవడం వల్ల మనకి ఇక్కడ నిమ్మకాయల మార్కెట్ ఉంది. ఆ మార్కెట్కి సంబంధించినటువంటి నిమ్మకాయలు కానీ ఎక్కడైనా కానీ దెందులూరు నియోజకవర్గం నుంచి వస్తుంది. అలాంటి ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం పెట్టలేకపోయింది. చిన్న ప్రాసెసింగ్ యూనిట్లు కూడా తేలేకపోయారు. రైతులను నెగ్లెక్ట్ చేశారు. జాబ్ క్యాలెండర్ని ఇవ్వలేకపోయారు. అలాగే విద్యార్థుల్ని అసలు విద్యా వ్యవస్థనే నాశనం చేశారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థని ఆరోగ్యశ్రీ పేరు చెప్పి కార్పొరేట్ సెక్టార్లకి దోసిపెట్టడమే కానీ ప్రజలకు ఆరోగ్యం కూడా అందించలేము. మౌలిక సదుపాయాలు, రోడ్లు అనేవి, చిన్న రోడ్లు కూడా, ఒక్క రోడ్డు కూడా దెందులూరు నియోజకవర్గంలో 100కు పైగా విలేజెస్ ఉన్నాయి. ఈ విలేజెస్లో ఒక్క చోట కూడా ఇంత మేము డెవలప్మెంట్ చేశాము, ఇదిగోండి ఈ ఊళ్ళో ఈ పని చేసామని చెప్పే పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వానికి లేదు. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ఏం కోరుకుంటున్నాడంటే మాకు వీక్గా ఉన్న నాయకుడు కావాలనే పరిస్థితిలో వైసీపీ వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకుడి మీద వ్యతిరేకతతోటి వాళ్ళు సంకలు గుద్దుకుంటూ మేమే గెలుస్తామనే పరిస్థితుల్లో వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. మాకు కావాల్సింది ఏంటంటే క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడిని ఎంచుకుని తెలుగుదేశం జనసేన పార్టీ తరఫు నుంచి నించోబెట్టి బంపర్ మెజార్టీతోటి 30,000కు పైగా మెజార్టీతోటి గెలిచే విధంగా ఈ దెందులూరు నియోజకవర్గంలో జనసేన బలంగా ఉంది. అదేవిధంగా తెలుగుదేశం కూడా బలంగా ఉంది. ఈ పరిస్థితుల్ని అనుగుణంగా క్యాండిడేట్ని ఎంచుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి ఉన్నటువంటి నాయకులు భాస్కర్ గారు, రాజా గారు, అలాగే సాగర్ గారు, ఇలా తెలుగుదేశం నుంచి కూడా నాయకులు వచ్చారు. అలాగే కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు వారు పులిశ్రీరాములు గారు ఉన్నారు. అలాగే అన్ని సంఘాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాకు కావాల్సింది ఏంటంటే మంచి ఇమేజ్ ఉన్న నాయకుడిని ఎంచుకుంటే నియోజకవర్గంలో 30,000కు పైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. కాబట్టి జనసేన కూడా బలంగా ఉంది. కాబట్టి జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా తెలుగుదేశం జనసేన తరపు నుంచి ఎవరికి ఇచ్చినా కానీ పొత్తులో భాగంగా వాళ్ళ నిర్ణయాన్ని మేము గౌరవిస్తూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నామండి. చింతమనేనికి క్లీన్ చిట్గా ఉందా లేదనేది మీరు నిర్ణయించండి. మేము చెప్తే అది జరిగేది కాదు. మేమేదో చెప్పినట్టు అవుతుంది. అధిష్టాన నిర్ణయం. మాకు ఇంకా ఆయన మీద అభిప్రాయం అంటే ఏం లేదండి. అధిష్టాన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి కట్టుబడి జనసేన తెలుగుదేశం పార్టీ జై జనసేన జై తెలుగుదేశం అంటూ దెందులూరు నియోజకవర్గంలో 30,000 మెజార్టీతో గెలిపించుకుని వచ్చే బాధ్యత మాదని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అక్కడ బాయ్ బాయ్ వైసీపీ, బాయ్ బాయ్ జగన్, అలాగో ఇక్కడ బాయ్ బాయ్ అబ్బాయి చౌదరి, బాయ్ బాయ్ రామచంద్రరావు. ఇప్పటికీ కూడా అబ్బాయి చౌదరి తండ్రి చాటి పెట్టలాగానే ఉన్నాడు. అతనికి ఆ తండ్రి ఏదైతే చేస్తున్నాడో అవన్నీ నాకు తెలియదు అన్నట్టు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రజా వ్యతిరేకత చాలా బలంగా ఉంది. ఈ బలంగా ఉన్న ప్రజా వ్యతిరేకతని మనం దెందులూరు నియోజకవర్గంలో మా అధినాయకుడు ఒక్కటే ఇచ్చాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు గెలవాలి, ఒక్క సీటుకు కూడా వైసీపీకి వదలకూడదనే నినాదంతో ఈ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా మాకు కావాల్సింది మంచి నాయకుడు. మాలో ఎవరిని ఎంచుకున్నా కానీ మేము గెలిపించుకుని వస్తామని చెప్తున్నాము. అంకనగూడలో ఏం జరిగింది, ఏం మాట్లాడారో అది నా నోటితో నేను చెప్పను. ఆయన విజ్ఞతగా వదిలేశాను. మీరు కూడా ఆ వీడియోలు అందరికీ వచ్చినాయి. అదే సలచంద్రపూడిలో నిన్న కాక మొన్న ఆయన మాట్లాడిన భాష ఏంటి అంటే సూట్ కేసులు చదువుకుని అది చేయాలి ఇది చేయాలని ఏదో మాట్లాడాయని నేను మాట్లాడను. అది అందరికీ తెలుసు. ఎవరికి తెలియదు ఏం కాదు. నేను చెప్పే షార్ట్ కూడా కాదు.
నేను చెప్పేది అంతా వాస్తవం. అవన్నీ చెప్పినా ఆయన వినిపించుకోవట్లేదు కనుక మాకు కష్టం కలిగి ఉన్నాం. ఈ రోజుకి మరి బయటకు వచ్చి మేము గుమ్మం తిరగమని చెప్పాం, ఊళ్ళని తిరగమన్నాం. ఈ రోజు తిరగలి, ఇప్పుడు తిరుగుతున్నారు. మేము చెప్పింది ఏది కూడా అమలుపరచకుండా, ఏది కూడా చేయకుండా, పెద్దవాళ్ళందరినీ మీటింగ్ పిలవకుండా, నేను 40 సంవత్సరాలు సమన్వయ కమిటీ నెంబర్ని. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలవెన్స్లో ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి మ్యాండేట్కి ఇవ్వాలి. ఫ్రెష్ క్యాండిడేట్కి ఇస్తే 100% మెజార్టీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్రెష్ క్యాండిడేట్కి ఇవ్వాలి. ఇట్లా చెప్పితే విననటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదో విషయం చెప్పుకుంటుంటే రేపు నుంచోబెట్టిన తర్వాత ఎవరికి వాళ్ళే ఓటింగ్ వ్యతిరేకం చేస్తే మనం దెబ్బతినే పరిస్థితి ఉందని చెప్పి నేను ఖరాఖండిగా చెప్పదలుచుకున్నా. మార్పు చేస్తేనే మన కొత్త క్యాండిడేట్, ఫ్రెష్ క్యాండిడేట్, మనం పెద్దలు ఏది నిర్ణయిస్తే దాన్ని మేము కట్టుబడి చేస్తాం. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తాం, తెలుగుదేశం పార్టీలో ఉంటాం, తెలుగుదేశం పార్టీలో పోతాం. అంత తప్ప వైకాపా పార్టీని చిత్తుగా ఓడించాలని కంకణం కట్టుకున్న వాళ్ళం మొట్టమొదటి వాళ్ళం. మొన్న ధర్నాలో కూడా కనీసం మంచినీళ్ళు కూడా దాక్కున్న సాయంత్రం 5 వరకు ఆ 20 రోజులు కూడా ధర్నాలో నేను ఈయన పెద్ద ఆయనగా ఉండి శిబిరాలన్నీ కూడా నడిపించామని ఈ సందర్భంగా మనం చేస్తూ, పెద్ద ఆయన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మిత్రులు ఎవరికి ఇస్తే వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినా వాళ్ళకి ఇచ్చినా పర్లేదు, తెలుగుదేశంలో ఎవరికి ఇచ్చినా క్యాండిడేట్ నిర్ణయం వాళ్ళది. వాళ్ళ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. జనసేన టీడీపీ అలయన్స్ ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించినా కాపు సంక్షేమ సేనగా మేము పూర్తిగా మద్దతు ఇస్తాం, సహకరిస్తాం. ఇక్కడికి రావడానికి కాపు సంక్షేమ సేన ఏ నాయకుడికి వ్యతిరేకం కాదు, అనుకూలం కూడా కాదు. కాపు సంక్షేమ సేన ఎవరికి అనుకూలమయ్యా అంటే జనసేన టీడీపీ కూటమికి అనుకూలం. ఎట్ ది సేమ్ టైం దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం వారు 40,000 మంది ఉన్నారు. మాకు అనుబంధంగా తూర్పు కాపు సామాజిక వర్గం వారు 20,000 మంది ఉన్నారు. 60,000 మంది ఉన్నారు కనుక మాకు కాపు సామాజిక వర్గానికి కూడా టికెట్ విషయంలో పరిశీలన చేయవలసిందిగా జనసేన టీడీపీ అధిష్టాన వర్గాన్ని మేము సమనీయంగా మనవి చేస్తా ఉన్నాం. క్యాండిడేట్ ఎవరు అని మీరు అడిగితే కాపు సంక్షేమ సేన తరఫున జనసేన అభ్యర్థిగా మా తరఫున కొటారు ఆదిశేషు గారి పేరుని మేము ప్రతిపాదిస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరిని నిర్ణయిస్తే వారికి మనసా వాచా కర్మేణ వారి విజయానికి కాపు సంక్షేమ సేన కంకణ బద్దులై ఉంటామని చెప్పి తెలియజేస్తాను. మరొక విషయం, ఇక్కడికి రావడానికి మరొక ప్రధానమైనటువంటి అంశం ఉంది. మీ అందరికీ తెలుసు, దాదాపుగా 4 మంత్రులతోటి, ఎంతోమంది పార్లమెంటు శాసనసభ్యులతోటి వ్యక్తిగతంగా సహాయకుడిగా పౌర సంబంధాల అధికారిగా పనిచేసిన విషయం మీకు తెలుసు. నేను చాలా ప్రభుత్వాన్ని చూసా, రాష్ట్రపతి ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రుల వరకు కలుసుకున్నాం, అందరి పరిపాలన చూశాను. కానీ గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన పట్ల చాలా ఆవేదన చెంది సందర్భం కోసం వాళ్ళ సందర్భం వచ్చిందని చెప్పి మీ ముందు నేను నా యొక్క అభిప్రాయాన్ని మీ ముందు ఉంచుతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.